శ్రీ గురుభ్యో నమః. మీనరాశి జాతకులకి 2025 జూన్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల చివరి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక పిశాచ యోగం అనేటువంటిది జూన్ 7వ తేదీ నుంచి ప్రారంభమై జూలై 28 వరకు కంటిన్యూ అవుతుంది. దానికి తగినటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఏ అంశాలు తీసుకోవాలి చెప్పడం కూడా జరిగింది. దీని ప్రభావం ప్రపంచం పైన ఉంటుందని కూడా గతంలో ఒక వీడియో చెప్పాను. ఈ లోపలే యుద్ధ భయ వాతావరణం కూడా ప్రారంభమైంది. ఎక్కడంటే మనకు కాదు, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇలాంటివి జరుగుతుంటాయి. కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, దాంతోపాటు ఫ్లైట్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండొచ్చు. రీసెంట్గా దుబాయ్లోనే 3 రోజుల క్రితం అనుకుంటా 67 అంతస్తులైనటువంటి పెద్ద అపార్ట్మెంట్ కంప్లీట్గా అది అగ్నికి ఆహుదయ్యే విధంగా కరెంట్ ఇది మొత్తమే షార్ట్ సర్క్యూట్ వలన ఉంది. 3210 మంది అందులో కొంతమంది చనిపోయినారు, ఇంకా కొంతమంది బయటపడ్డారు. అది కొన్ని వార్తలు వచ్చాయి కొన్ని మెయిన్ ఛానల్స్లో. ఇలాంటివన్నీ కూడా వీటి వలన వస్తుంటాయి, అగ్ని ప్రమాదాలు కానీ ఏదేమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. బస్సు ప్రయాణం కానీ, రోడ్డు ప్రయాణం కానీ ఏదైనా. నెక్స్ట్ రెండవ పాయింట్ ఏమిటంటే, జూలై నెలలో నేను ఒకసారి వస్తానని చెప్పాను, జూలై మొదటి వారంలో బెంగళూరు. కానీ అక్కడ ఉన్నటువంటి స్పందన కారణంగా నేను 2 రోజులు ఉంటే సరిపోదు కనుక సెకండ్ టైం కూడా జూలై నెల 3rd వీక్లో వస్తాను. సో జూలై 1st వీక్లో 2 డేస్ ఉంటాను, జూలై 3rd వీక్లో 2 డేస్ ఉంటాను. వెరసి టోటల్ 4 డేస్. నా నెంబర్ 9348632385. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ కావాల్సిన తీసుకోవచ్చు. ఇకపోతే మొదటి పాయింట్, 21వ తేదీ ఉదయంతో ప్రారంభమై 22వ తేదీ మధ్యాహ్నం 11:04 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం చేతిలో డబ్బు లేని కారణంగా, కొంత ఏదో ఇబ్బంది పడుతున్న కారణంగా, అనుకున్న పరిస్థితులన్నీ కూడా ముందుకు పోవటం లేదనే బాధ కారణంగా, ఒక్కోసారి ఏమిటి ఇంతకాలం పాటు దీనికోసం ఎందుకు ప్రాకులాడాలి అనేటువంటి ఒక ధ్యాసతోటి ఒక్కోసారి కొంత వెక్స్ అయ్యి అనీజినెస్ ఫీల్ అయ్యి ఎదుటివారిని దూషించడం కానీ, ఎదుటివారిపై కోప్పడడం కానీ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. కానీ కలహాలకు వెళ్ళకూడదు, ఆవేశంగా మాట్లాడకూడదు, దూషించడం ఉండకూడదు, కుటుంబ వ్యక్తుల మధ్య ఒంటికాల మీద లేవటం అలాంటివి ఏమీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. ఎందుకంటే ఈ కోపాలు, తాపాలు పిశాచ యోగానికి ప్రతీకలుగా ఉంటాయని గమనించాలి. నెక్స్ట్ రెండవ పాయింట్, 22వ తేదీ మధ్యాహ్నం 11:04 నుంచి 24వ తేదీ రాత్రి 11:46 వరకు ఉన్నటువంటి టైం ఇదంతా కూడా తోబుట్టువుతో సరదా సంప్రదింపులు కావచ్చు, మిత్రులతో కావచ్చు, హితులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, వారితో మాట్లాడే సమయంలో కూడా ఎంతవరకు మాట్లాడనో లిమిట్స్ క్రాస్ కాకుండా మాట్లాడడానికే ప్రయత్నం చేయండి తప్ప అనవసరంగా సోది మాట్లాడుతూ ఒకదానికి 10 రకాలు కల్పించడమో, లేక 10 చెప్పవలసిన 10 అంశాలు ఉంటే 3 అంశాలు చెప్పి మిగతా 7 అంశాలు గాలికి వదిలేయటము, లేకుండా ఏదో మాట్లాడదని వెళ్ళి అసలు విషయాన్ని మాట్లాడకుండా మిగతా ఏదేదో మాట్లాడేసి మెయిన్ మ్యాటర్ ఏదో వదిలేసి రావటము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఏదైనా కొంతవరకు ఏం మాట్లాడాలనుకున్నారు, ఎలా మాట్లాడుకున్నారు, ఎలాంటి అంశాలను చర్చించాలనుకున్నారు, పేపర్ మీద పాయింట్ టు పాయింట్ నోట్ డౌన్ చేసుకుని అంతవరకే మాట్లాడి ముగించడానికే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప అధికంగా మన వాళ్ళే కదా, మన మిత్రులే కదా, మన హితులే కదా, మన సన్నిహితులే కదా, మన తోబుట్టువులే కదా, మనం ఏ ఆట ఆడితే, ఏ పాట ఆడితే, ఏ పాట పడితే చెల్లుతుందని మాత్రం అనుకోవద్దు. ఒక్కోసారి అవి వ్యతిరేకతలు కూడా దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా గమనించాలి. నెక్స్ట్ మూడవ పాయింట్, 24వ తేదీ రాత్రి 11:46 ప్రారంభమై 29వ తేదీ ఉదయం 6:35 వరకు ఉండే సమయం అంతా కూడా త్వరపడి ఉద్యోగానికి రాజీనామా ఇద్దాం. కొంతమందికి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, రాజీనామా ఇచ్చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, దీనికంటే మంచి మెరుగైనటువంటి జాబ్ రాకపోతుందా అనేటువంటి ఆలోచనతో కూడా కొంతమంది ఉద్యోగానికి ప్రయత్నం చేయవచ్చు, రాజీనామాకి. కనుక అలాంటి ప్రయత్నం చేయకండి. ఇది చేస్తూ మరొకటి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ అది వచ్చింది అనుకోండి, అప్పుడు సంగతి చూడొచ్చు. అంతే తప్ప ఉన్నదాన్ని వదులుకొని ఏదో వస్తుందని చెప్పి దానికోసం వెయిట్ చేయటం అనేది ఇక్కడ మీకు వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది. కనుక ఉన్న ఉద్యోగమే పదిలంగానే ఉన్నది కనుక ఇన్ కేస్ కంపెనీ వారికి నాకు పంపించేస్తే ఆ తర్వాత వేరే విషయం. అంతే తప్ప మీ అంతటి మీరే సొంత నిర్ణయాలు తీసుకుంటూ హడావిడిగా
రిజైన్ చేద్దామనే ఆలోచన రావద్దు. అలాగే ఆరోగ్య విషయాలు, మీ ఆరోగ్యమే కాదు, మీ తల్లిగారి ఆరోగ్యం విషయాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. సంతాన ఆరోగ్యం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం యొక్క డెవలప్మెంట్స్ ఏమిటి, వారి యొక్క వివాహ విషయాలు ఏమిటి, వారి యొక్క విద్యా విషయాలు ఏమిటి, ఇలాంటి వాటిపైన కొన్ని అవగాహన సక్రమంగా ఉండాలి. వారు ఒకసారి మీకు చెప్పవచ్చు, చెప్పలేకపోవచ్చు. అలాగే ఈ వివాహం అయ్యేటువంటి వారు ఉంటారు, వారు ఎవరన్నా ప్రేమించిన వారు ఉంటారు, వివాహం అయిన వారు ఉండొచ్చు, లేకపోతే వివాహమైన వారికి ఉంటే వారికి దంపతుల మధ్య ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇవి ఎన్నో ఉంటాయి. కొండవీటి చాంతాడంతుంటాయి, లెక్కలు వేసుకుంటూ పోతుంటాయి. ఇవన్నీ కౌంట్ చేసుకోవాలంటే చాలా కష్టం. కనుక కొంత సంతాన సంబంధ అంశాలపైన దృష్టి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు మీరుండే అద్దెలు కావచ్చు, లేక మీ ఇండే సొంత ఇల్లు కావచ్చు, మీ నడిపే వాహనం కావచ్చు, అక్కడ కూడా ఎన్నో సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏమిటనే విషయం కూడా గమనించుకుంటూ పోతుండాలి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి లాస్ట్ పాయింట్ 29వ తేదీ ఉదయం 6:35 నుంచి 6:35 నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయాన్ని చూస్తే ఇది కొంత అనుకూలంగా ఫేవరబుల్గా ఉంటుంది. కొంత రుణభారం తగ్గుతుంది అనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంటుంది. శత్రువులపైన మనం విజయం సాధించగలము, మనం ఏదైనా ధైర్యంగా ముందుకు పోగలము అనేటువంటి ప్రగాఢ విశ్వాసం కూడా మీలో కలుగుతుంటుంది. కనుక ఈ విశ్వాసం మీకు కొన్నంత అండగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉండుంటాయి. ఇకపోతే నక్షత్రం వైజ్ కొంత వ్యతిరేక సమయాలు కొన్ని ఉన్నాయి కనుక అవి తెలియజేస్తాను. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 24వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:54 నుంచి 25వ తేదీ బుధవారం ఉదయం 10:40 వరకు అనుకూలమైన సమయం కాదు. వ్యతిరేక సమయము, రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి తప్పు చెప్పాను, ఎక్స్ట్రీమ్లీ సారీ. పునర్వసు నక్షత్ర జాతకులకి 23వ తేదీ సోమవారం, పునర్వసు 4వ పాదంలో జన్మించిన జాతకులకి 23వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:16 నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 12:54 వరకు పునర్వసు నక్షత్రం 4వ పాదం వరకు అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 24వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:54 నుంచి 25వ తేదీ బుధవారం ఉదయం 10:40 వరకు అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమాలు మాత్రం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇక చివరి నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 25వ తేదీ బుధవారం ఉదయం 10:40 మొదలై 26వ తేదీ ఉదయం 8:46 వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. కనుక ఈ సమయంలో క్రొత్త కార్యక్రమాలకి, కొంగృత నిర్ణయాలకి తావివ్వకుండా రొటీన్ కార్యక్రమాలపైనే దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేసేది శుభం.